హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 11. తనతో పార్టీకి వచ్చిన మిహిరని ఒక రూమ్లో ఉంచి అనురాగ్ కోసం వెళ్తాడు సుబ్బు. ఎంతకీ రాని వాళ్ల కోసం వెయిట్ చేస్తూ బయటకు రాబోతున్న మిహిరను అప్పటికే మత్తులో ఉన్న ఒక వ్యక్తి అటాక్ చేయబోతే అతని నుండి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తోంది మిహిర. కానీ డ్రగ్ తీసుకున్న అతని నుంచి తప్పించుకోవడం ఆమె వల్ల కావడం లేదు. దాంతో పెనుగులాడి అలసిపోయిన మిహిరా ప్లీజ్ నన్ను వదిలేయ్ అని ఏడుస్తున్నా కూడా వినిపించుకునే పరిస్థితిలో లేని అతడు సరిగ్గా ఆమెపై చెయ్యి వేస్తుండగా అప్పుడే అతను అరిచిన అరుపు ఆ రూమ్ మొత్తం దద్దరిల్లింది. ఇక తన జీవితం పూర్తిగా నాశనమైపోతుందని కళ్ళు మూసుకొని ఊపిరి బిగబట్టేసిన మిహిరా ఉలిక్కిపడి అతని అరుపు విని గుండెలకు చెయ్యి అడ్డుపెట్టుకొని పైకి లేచింది. అక్కడ ప్రళయతాండవ రుద్రుడిలా రుధిరవర్ణం దాల్చిన కళ్లతో ఊగిపోతూ కనిపించాడు అనురాగ్. చూస్తుంటే అతను మత్తులోకి జారకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. అతన్ని చూడగానే అప్పటి వరకు భరించిన బాధకు రిలీఫ్ కనిపిస్తుంటే వెంటనే పైకి లేచి వెళ్ళి అతన్ని గట్టిగా చుట్టేసి గుండెల్లో ముఖం దాచుకొని ఏడ్చేస్తూ ఉంది మిహిరా. ముందుగా తన లాంగ్ కోట్ తీసి మిహిరకు కప్పిన అనురాగ్ ఆమెను గుండెల్లోకి పొదివి పట్టుకొని కూల్ మిహిరా అని అన్నాడు. ఆ మాటతో నాకు చాలా భయం వేస్తోంది రాగ్, డోంట్ లీవ్ హిమ్ అంటూ కోపంగా కింద పడ్డ అతడి వైపు చూపిస్తూ చెప్పింది మిహిరా. పక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ చైర్ లాగి జాగ్రత్తగా ఆమెను అందులో కూర్చోబెట్టిన అనురాగ్ తూలుతూనే వెళ్ళి కింద పడ్డ అతన్ని షర్టు కాలర్ పట్టుకొని పైకి లేపి తన పిడికిలితో అతని ముఖంపై లాగిపెట్టి కొట్టాడు. అనురాగ్ ఇచ్చే ఒక్కొక్క పంచ్కి తనకి అమ్మ, అమ్మమ్మ, జేజమ్మని సైతం తలుచుకున్నా అతని మత్తు చిన్నగా వదులుతుంటే ఆ నొప్పికి తాళలేక స్పృహ తప్పి పడిపోయాడు. అది చూసిన మిహిరా ఇంక చాలు రాగ్, వాడు చచ్చిపోతాడు అంటూ వెళ్ళి అనురాగ్ని దూరం జరిపింది. అనురాగ్ వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని ఆ గది నుండి బయటకు లాక్కొచ్చి ఆమెను కారులో కూర్చోబెట్టి తాను కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చోబోయాడు. కానీ అతని సిచ్యువేషన్ చూసిన మిహిరా ఇప్పుడు గనక రాగ్ డ్రైవ్ చేస్తే నేను డైరెక్ట్గా పైలోకానికి వెళ్లాల్సి వస్తుంది అని అనుకొని రాగ్ నువ్వాగు, నేను డ్రైవ్ చేస్తాను అని అంటూ వెళ్ళి తాను డ్రైవింగ్ సీట్లో కూర్చొని అనురాగ్ను డైరెక్ట్గా వాళ్ళు స్టే చేసిన హోటల్కి తీసుకువెళ్ళింది. అనురాగ్ అంత మత్తులో కూడా మిహిరను ఆమె రూమ్లో వదిలి ఇక నీకేం భయం లేదు, రెస్ట్ తీసుకో అని చెప్పి బయటికి వెళ్ళబోయాడు. ఇంతలో మిహిరా సడన్గా ఏదో విషయం గుర్తొచ్చినట్లు రాగ్ ఒక్క నిమిషం, నువ్వు ఒక్కడివే వచ్చావు, సుబ్బు ఎక్కడా అని అడిగింది. ఆ ప్రశ్నతో తాను నిజంగానే సుబ్బు గురించి మర్చిపోయానని గుర్తు చేసుకుంటూ మత్తుగానే ఊగుతూ ఏదో చెప్పబోయాడు అనురాగ్. కానీ అప్పటికే అతనికి పూర్తిగా మత్తు తలకెక్కడంతో అతని నోటి నుంచి మాట సరిగా బయటికి రావడం లేదు. అనురాగ్ సుబ్బు ఎక్కడా అని మళ్ళీ అడిగిన మిహిర మాటను కూడా అతను పట్టించుకునే స్థితిలో లేడు. అతని పరిస్థితి చూసి మిహిరకి రాగే ఇలా ఉన్నాడంటే సుబ్బు పరిస్థితి కూడా ఇలానే ఉండుంటుందా అని అనుకొని వెంటనే తన మొబైల్ తీసి సుబ్బుకి కాల్ ట్రై చేసింది. బట్ నో యూస్. రాగ్ అసలేం జరుగుతుంది, సుబ్బు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని కంగారు పడుతూ అతని భుజాన్ని పట్టుకొని ఊపుతూ అడిగింది మిహిరా. దాంతో మత్తులో ఉన్న అనురాగ్ ఒక్కసారిగా ఆమె 2 చేతులు వెనక్కి పట్టుకొని తన మీదకు లాక్కున్నాడు. దాంతో పూర్తిగా అతనికి హత్తుకుపోయిన ఆమె రాగ్ అంటూ అతన్ని దూరం జరపబోయింది. కానీ ఈలోగానే అనురాగ్ ఆమె పెదవులు అందుకోవడంతో ఆమె మాటలు గొంతు దాటి పెదవులకు చేరకముందే యూటర్న్ తీసుకొని పొట్టలోకే జారిపోయాయి. అతని ముద్దులో ప్రేమ కంటే వైన్ స్మెల్తో పాటుగా ఇంకేదో ఘాటైన వాసన. ఆ కాస్త రుచికే మిహిర మైండ్ అంతా ఒక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటే అతడు పెడుతున్న ముద్దు ఆ మత్తును ఇంకా తీవ్రతరం చేస్తోంది. దాంతో తమ్మకాల తనువుల తప్పనల నుండి తేరుకోలేని ఆ ఇద్దరూ ఆమె మెత్తటి సోయగాల అణువణువు అతడికి తలగడగా మారుతుంటే ఆమె మీద అతనికున్న మోహాన్ని చూపించకుండా ఉండలేకపోయాడు అనురాగ్. ఆమెలో అతడు సగమై ప్రేమలో మునిగి తేలియాడుతూ ఏ తెల్లవారుజాముకో నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. మరోవైపు అనురాగ్ కోసం పార్టీ అంతా వెతికిన సుబ్బు అతని కనిపించకపోవడంతో అనురాగ్కి కాల్ చేశాడు. కానీ మత్తులో ఉన్న అతని ఫోన్ చేతిలో నుండి చేజారిపోతూ కాల్ చేయడం కష్టంగా అనిపిస్తూ ఉండడంతో తూలుతూనే తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు సుబ్బు. కానీ ఈలోగా తన బాడీలో జరుగుతున్న మార్పులు
అతనికి స్పష్టంగా అర్థమవుతున్నాయి. పార్టీలో ఎవరో కలిపిన డ్రగ్ కారణంగా సుబ్బు, అనురాగ్ ఇద్దరూ తమపై తాము ఒకేసారి కంట్రోల్ కోల్పోతున్నారు. అతి కష్టం మీద అప్పటి వరకు తనకు కలుగుతున్న ఫీలింగ్స్ని చాలా వరకు అదుపు చేసుకున్న సుబ్బుకి ఇక తన వల్ల అవ్వడం లేదని అర్థమవడంతో అక్కడే ఉన్న ఒక టేబుల్ దగ్గర చైర్లో కూర్చుండిపోయాడు. దూరం నుండి కనబడుతున్న ఒక వ్యక్తి అతడినే గమనిస్తూ అదే అదనుగా భావించి సుబ్బు దగ్గరికి వచ్చి, అమ్మాయి కావాలంటే ఈ కార్డులో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వు అని చెప్పి ఒక విజిటింగ్ కార్డ్ అతని ముందు పడేసి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన వ్యక్తి ఎవరో స్పష్టంగా అతనికి తెలియడం లేదు. కానీ ప్రస్తుతానికి ఆ వ్యక్తి గురించి ఆలోచించే స్థితిలో లేని సుబ్బు వెంటనే ఆ కార్డు చేతిలోకి తీసుకొని చూశాడు. నిజానికి ఆ క్షణం వరకు ఒక్కసారి కూడా ఏ అమ్మాయి వంక కన్నెత్తి తప్పుడు దృష్టితో చూడని అతడికి అలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు సుబ్బు. ప్రస్తుతం తాను ఇంకొకరి పొందు కోరనిదే తన ప్రాణాలకే ముప్పని అనిపిస్తూ ఉండడంతో తప్పని తెలిసినా కూడా తప్పు చేయకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్న సుబ్బు ఇంకేం చేయలేక ఆ కార్డుపై ఉన్న నెంబర్కి అతి కష్టం మీద కాల్ చేశాడు. వెంటనే అటువైపు నుండి ఒక అమ్మాయి కాల్ లిఫ్ట్ చేసి, హే హ్యాండ్సమ్, నువ్వు కాల్ చేస్తావని నాకు తెలుసు, నీకోసమే వెయిట్ చేస్తున్నా, త్వరగా వచ్చేయి అని అడ్రస్ చెప్పి కాల్ కట్ చేసింది. దాంతో వెంటనే ఆ అడ్రస్కి బయలుదేరాడు సుబ్బు. కానీ మరో పావుగంటలో ఆ అడ్రస్కి చేరుకోబోతాడనగా సుబ్బు ఎక్కిన క్యాబ్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. అది సుబ్బులో ఇంకా అసహనాన్ని పెంచడంతో ఆ డ్రైవర్ను చడామడా తిట్టేసి కాస్త ముందుకు నడిచి వచ్చే వెహికల్స్ను ఆపడానికి ట్రై చేస్తున్నాడు సుబ్బు. మత్తులో ఊగిపోతున్న అతన్ని చూసి చాలామంది భయం వేసి వెహికల్స్ ఆపకుండా వెళ్ళిపోతుంటే చిరాకు వచ్చిన సుబ్బు ఇక లాభం లేదనుకొని డైరెక్ట్గా రోడ్డుపైకి వెళ్ళి ఎదురుగా వస్తున్న ఒక కారుకి అడ్డం నుంచున్నాడు. సడన్గా అడ్డు వచ్చిన అతనికి డాష్ ఇవ్వబోయిన ఆ కార్ ఆఖరి నిమిషంలో సడన్ బ్రేకుతో ఆగిపోయింది. కానీ అప్పటికే సుబ్బు స్పృహ తప్పి కింద పడిపోయాడు. కారును సడన్ బ్రేక్ వేసి స్టీరింగ్కు తలను ఆనించేసిన కారు లోపలి డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆ అమ్మాయి చిన్నగా తలెత్తి చూసింది. ఎదురుగా ఎవరో వ్యక్తి కింద పడిపోవడం కనిపించి కొంపతీసి చచ్చిపోయాడా ఏంటి అని అనుకుంటూ భయంగా కారు దిగింది. అప్పుడే ఆ కార్ హెడ్లైట్కి అతని మొహం మీద పడి అతని ఫేస్ క్లియర్గా కనిపించడంతో అతన్ని చూసిన ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ అయ్యి సుభాష్ సుభాష్ అని అరుస్తూ సుబ్బు దగ్గరికి వెళ్ళి అతన్ని తట్టి లేపడానికి ట్రై చేసింది. కానీ మత్తులో ఉన్న సుబ్బు ఏదేదో గొనుగుతూ కళ్ళు తెరవడానికి ట్రై చేశాడు. కానీ ఆమె ముఖం సరిగ్గా చూడకముందే సేవ్ మీ అని చెప్పి స్పృహ తప్పిపోయాడు సుబ్బు. ఉలుకు పలుకు లేని అతడి ప్రవర్తనకి ఉన్నాడా పోయాడా అని మనసులోనే అనుకుంటూ ముక్కు దగ్గర వేలు పెట్టి చూసి ఊపిరి ఆడుతూ ఉండడంతో అమ్మయ్య బతికే ఉన్నాడు అని అనుకొని చిన్నగా అతన్ని లేపి కారులో కూర్చోబెట్టాలని ట్రై చేసింది. కానీ ఆమె వల్ల కావడం లేదు. అబ్బా చాలా బరువుగా ఉన్నాడు అని అనుకుంటూ చుట్టూ హెల్ప్ కోసం చూసిన ఆమెకు కొంచెం దూరంలో సుబ్బుని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ కనిపించాడు. దాంతో హలో బ్రదర్ ప్లీజ్ హెల్ప్ మీ అని అతన్ని హెల్ప్ కోసం పిలిచి ఇద్దరూ కలిసి సుబ్బుని కారులోకి ఎక్కించారు. సుబ్బు ఉన్న పరిస్థితికి ముందుగా అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది ఆ అమ్మాయి. ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న డ్యూటీ డాక్టర్కి డౌట్ వచ్చి సీనియర్ డాక్టర్ సజెషన్తో బ్లడ్ టెస్ట్ చేయించాడు. గంటలో వచ్చిన రిపోర్ట్స్కి అతని బాడీలో ఎరిక్షన్ డ్రగ్ ఉందని అర్థమయ్యి దానికి యాంటీడోస్ ఇచ్చిన డాక్టర్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పాడు. దాంతో థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి రిసెప్షన్లో డబ్బులు కట్టడానికి వెళ్ళింది ఆ అమ్మాయి. డబ్బు కోసం తన కార్డు ఇవ్వబోయింది. కానీ ఇంతలో సుబ్బు ఫోన్కి ఏదో కాల్ రావడంతో తనకు సంబంధించిన వాళ్ళైతే ఇన్ఫామ్ చేద్దామనుకొని కాల్ లిఫ్ట్ చేసింది. కానీ అవతల నుంచి హాయ్ బేబీ వై ఆర్ యూ లేట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని మత్తుగా వినిపించింది ఒక వాయిస్. ఆ వాయిస్కి ఆ పిలుపుకి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకొని యువర్ బేబీ ఈజ్ ఇన్ హాస్పిటల్ అని పళ్ళు కొరుకుతూ అడ్రస్ చెప్పిన ఆమె కావాలంటే వచ్చి తీసుకెళ్ళు అని విసుగ్గా కాల్ కట్ చేసింది. ఇక ఆ తర్వాత బిల్ కోసం తన కార్డు ఇవ్వాలనుకున్నది కూడా ఇవ్వబుద్ధి కాక ఫోన్ పౌచ్లో ఉన్న సుబ్బు కార్డునే గీకి అలవాటుగా పిన్ నెంబర్ ఎంటర్ చేసింది.
సడన్గా ఆ పిన్ ఓపెన్ అవడంతో ఇంకా ఇదే పిన్ ఉందా అని ఆశ్చర్యపోయింది. వెంటనే ఒక సంతోష కెరటం విరిసింది ఆ అమ్మాయి ముఖంలో. కానీ అంతలోనే వాస్తవం గుర్తొచ్చి, లేదు, నేను ఓవర్గా థింక్ చేస్తున్నాను అని మనసులోనే అనుకొని అతడి కార్డును మళ్ళీ ఫోన్లో పెట్టేసి తదేకంగా ఓ క్షణం ఫోన్ వైపు చూసి లాక్ తీయబోయింది. కానీ వద్దులే అనుకొని ఫోన్ను తన పాకెట్లో పెట్టేసుకొని సుబ్బుకి స్పృహ రావడం కోసం హాల్లోనే వెయిట్ చేయడం స్టార్ట్ చేసిన ఆమె, అయినా తన కోసం నేనెందుకు వెయిట్ చేయాలి, ఏం అవసరం లేదులే, బిల్ కట్టేశాగా, ఇక వాళ్లే చూసుకుంటారు అని అనుకొని ఫోన్, వాలెట్ సుబ్బు పక్కన డెస్క్ మీద పెట్టేసి వెళ్ళబోతూ 4 అడుగులు వేసి డోర్ దాకా వెళ్ళిన ఆమె మళ్ళీ ఏమనుకుందో ఏమో కానీ వెనక్కి వచ్చి అతడి దగ్గరకు చేరి బుగ్గపై ఒక చిరుముద్దిచ్చి ఒక కన్నీటి బిందువును అతడి పెదవిపై వదిలి వడివడిగా బయటికి వెళ్ళిపోయింది. కాసేపటికి తెల్లవారింది. 5 గంటల దీర్ఘనిద్ర తర్వాత స్పృహలోకి వచ్చిన సుబ్బు చుట్టూ చూడగా అది హాస్పిటల్ అని గుర్తుపట్టడానికి అతనికి ఎక్కువ టైం పట్టలేదు. రాత్రి నడి రోడ్డుపై కారుకు ఎదురు వెళ్ళి తాను పడిపోవడం వరకే గుర్తు చేసుకున్న అతనికి తనను హాస్పిటల్లో ఎవరు చేర్పించారో గుర్తులేదు. ఒకవైపు తలంతా భారంగా ఉండి తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే పక్కనే ఉన్న బెల్ కొట్టి నర్సును పిలిచాడు. నర్సు వచ్చి అతని పరిస్థితి చూసి వెళ్ళి విషయాన్ని డాక్టర్కి చెప్పడంతో డాక్టర్ వచ్చి అతన్ని చెక్ చేసి అదంతా డ్రగ్ వల్ల కలుగుతున్న సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి దానికోసం ప్రిస్క్రిప్షన్ రాసి నర్సుకి ఇచ్చి మందులు తీసుకురమ్మని చెప్పాడు. ఆ తర్వాత సుబ్బు వైపు తిరిగి, నువ్వు డ్రగ్ ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు. ఆ మాటతో, వాట్, డ్రగ్గా? నేను డ్రగ్ తీసుకోవడమేంటి? నేను డ్రింక్ చేయడమే చాలా తక్కువ, అలాంటిది ఇంకా డ్రగ్స్ తీసుకోవడమా? నాకు డ్రగ్స్ తీసుకునే అలవాట్లేదు అని స్పష్టంగా చెప్పాడు సుబ్బు. ఓకే, ఐ బిలీవ్ యూ. నిన్న మీతో పాటు వచ్చిన అమ్మాయి కూడా ఇదే చెప్పింది అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నన్ను డ్రాప్ చేసిన అమ్మాయా అని అయోమయంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు సుబ్బు. ఇంతలో మెడిసిన్ తీసుకొని వచ్చిన నర్స్, సార్ మీకు ఇంజెక్షన్ చేయాలి అని చెప్పి అతనికి ఇంజెక్షన్ చేస్తోంది. అది పూర్తయ్యాక, నర్స్, నన్ను రాత్రి ఇక్కడ ఎవరు జాయిన్ చేశారు అని అడిగాడు సుబ్బు. ఆ మాటతో, నాకు ఆమె పేరు తెలియదు సార్, కానీ ఆమె మాత్రం మీ ఫ్రెండ్ అని చెప్పింది. కానీ అని అనుమానంగా ఆగిపోయి అతడి బుగ్గ మీద కనిపిస్తున్న లిప్స్టిక్ మార్క్ చూసి ముసిముసిగా నవ్వుతూ ఉంది ఆ నర్స్. ఆమెను విచిత్రంగా చూసిన సుబ్బు, ఈమెంటి కోల్గేట్ యార్డ్లో లాగా ఇలా నవ్వుకుంటుంది, నా ముఖం మరీ అంత కామెడీగా ఉందా ఏంటి అని అనుకుంటూ వెంటనే తన మొబైల్ కెమెరా ఓపెన్ చేసి తన ముఖాన్ని చూసుకున్నాడు. దాంతో అతని చంపపై కనిపించిన పెదవి ముద్రను చూసి కాస్త ఆశ్చర్యపోయి, ఈ మార్క్ నా బుగ్గపైకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్న అతనికి హఠాత్తుగా ఏదో స్ట్రైక్ అయినట్లు అనిపించడంతో మొబైల్లో తన గ్యాలరీ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక పిక్ను అక్కడే ఉన్న నర్సుకు చూపించి, మీరు చూసింది ఈ అమ్మాయినేనా అని అడిగాడు. ఆ పిక్ చూసిన ఆ నర్స్ చెప్పిన సమాధానానికి అతని నొసలు ముడిపడ్డాయి. మరోవైపు ఎప్పటికో సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాక నిద్రలేచిన మిహిరకు తలంతా భారంగా అనిపిస్తుంటే హాట్ షవర్ చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. అరగంట సేద తీరాక రూంలోకి వచ్చి చూసేసరికి కాసేపటి క్రితం బెడ్ మీద ఉన్న అనురాగ్ లేడు. కానీ బెడ్ మీద ఓ కవర్ కనిపించింది. దాంతో ఇదేంటి అనుకుంటూ ఆ కవర్ ఓపెన్ చేసిన మిహిరకు అందులో గ్రే కలర్ లాంగ్ స్కర్ట్, బేబీ పింక్ క్రాప్ టాప్ విత్ ఆల్ మ్యాచింగ్ ఆర్నమెంట్స్ కనిపించడంతో ఆమె ముఖం సంతోషంతో విప్పారింది. తనతో ఉన్న ఇన్ని రోజుల్లో అనురాగ్ ఎప్పుడూ తన కోసం ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వలేదు. కానీ అసలు ఊహించని టైంలో అతని నుండి ఇలాంటి రొమాంటిక్ గెస్చర్ చూసి సంతోషంతో మురిసిపోయిన మిహిరా 15 నిమిషాల్లో రెడీ అయ్యి అద్దంలో చూసుకుంది. తన లుక్కి సాటిస్ఫైయింగ్గా ఫీల్ అయిన ఆమె పర్ఫెక్ట్ అనుకుంటూ అనురాగ్కి కాల్ చేయడం కోసం ఫోన్ కోసం చూసింది. అది టేబుల్ మీదనే ఉండడంతో చేతిలోకి తీసుకున్న ఆమెకు సడన్గా సుబ్బు గుర్తొచ్చాడు. దాంతో అసలు ఈ సుబ్బు ఎక్కడికి వెళ్ళినట్లు? రాత్రి అతని సిచ్యువేషన్ అస్సలు బాలేదు. రాగ్ కూడా రాత్రి కాస్త డిఫరెంట్గానే బిహేవ్ చేశాడు. వీళ్ళిద్దరికీ ఒకేసారి ఏమైంది అని అనుకుంటూ సుబ్బుకి కాల్ చేయబోతుండగా రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు అనురాగ్. రాయల్ బ్లూ టీషర్ట్, వైట్ జీన్స్లో క్యాజువల్గా ఉన్నా కూడా పిచ్చ హాట్గా కనిపిస్తున్న అనురాగ్ని చూస్తున్న మిహిరా మనిషిని కళ్ళతోనే తినేయొచ్చని నిరూపిస్తోంది. అక్కడ అనురాగ్ పరిస్థితి కూడా మిహిరకు ఏం తక్కువ కాదు. కానీ ముందుగా తేరుకున్న మిహిరా, థ్యాంక్స్ ఫర్ నైస్ డ్రెస్ అని అంది. ఇట్స్ ఓకే,
అని సింపుల్గా నవ్వాడతను. అప్పుడు మిహిరా, ఇంతకీ సుబ్బు ఎక్కడా? నిన్నటి నుంచి అడ్రస్ లేడు, నేను అతనికి కాల్ చేస్తూనే ఉన్నాను అని అంటూనే సుబ్బుకి కాల్ చేసింది. అటువైపు నుంచి కాల్ లిఫ్ట్ చేసిన సుబ్బు, నేను రూమ్లోనే ఉన్నాను మిహిరా, త్వరగా రండి, మీతో మాట్లాడాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ మాటలు డల్గా ఉన్న సుబ్బు వాయిస్కి ఏమైందో అని ఆలోచిస్తూనే అతను చెప్పింది అనురాగ్కి చెప్పింది మిహిరా. దాంతో స్పీడ్గా సుబ్బు రూమ్కి చేరిన ఆ ఇద్దరు అక్కడ కనిపించిన సీన్ చూసి షాక్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సుబ్బుకి హెల్ప్ చేసిన ఆ అమ్మాయి ఎవరు? అనురాగ్, మిహిరా తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి హై పాయింట్స్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.